హాయ్ గాయ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది ఉత్తరాఖండ్ లోని నైనిటాల్ అనే జిల్లాకు సమీపంలోని హల్ద్వానీ అనే టౌన్. ఆ రోజు జూలై 15, 2020 హల్ద్వానీ పోలీస్ స్టేషన్ కు ఒక వ్యక్తి కాల్ చేసి, సార్, నిన్నటి నుంచి తీన్పాన్ అనే ఏరియాలోని బైపాస్ రోడ్డుపై ఒక కారు ఆగి ఉంది. అది బ్లూ కలర్ వోక్స్ వ్యాగన్ కారు. కారు దగ్గరికి చాలా మంది జనం వచ్చి చూస్తున్నారు. ఆ కారు ఇంజిన్ ఆన్ లోనే ఉంది. కారు అద్దాలు పూర్తిగా మూసి ఉన్నాయి. ఏసీ వేసి ఉండడం వల్ల 4 అద్దాలకు మంచు పట్టినట్లుగా ఉంది. లోపల ఏముందో సరిగా కనిపించట్లేదు. తీక్షణంగా చూస్తుంటే మసకగా కనిపిస్తోంది. బాగా తుడిచి కొంతమంది లోపల ఏముందో చూడడానికి ప్రయత్నించారు. వెనక సీటులో ఒక వ్యక్తి ఉన్నాడు. కానీ అతడు నిద్రపోయాడా లేక చనిపోయాడా అనేది తెలియట్లేదు. అనుమానంతో మేము అద్దంపై చాలాసార్లు కొట్టాం, కానీ అతడు కాస్త కూడా కదలట్లేదు. కొందరు కారును అటు ఇటు కదిలించారు, కానీ లోపల ఉన్న వ్యక్తి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఒకవేళ అతడు స్పృహ కోల్పోయాడేమో. త్వరగా వచ్చి అతన్ని కాపాడండి సార్ అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి బయలుదేరారు. కాసేపట్లోనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ కారు అద్దాలపై గట్టిగా కొట్టారు, కానీ అతడు తలుపులు తీయట్లేదు సరికదా, కాస్త కూడా కదలట్లేదు. వెంటనే పోలీసులు కారు అద్దాలు పగలగొట్టారు. లోపల చూస్తే 30 ఏళ్ల యువకుడు స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతని శరీరాన్ని తాకితే చాలా చల్లగా ఉంది. కారులో ఏసీ నడుస్తోంది కాబట్టి చల్లగా ఉన్నాడేమో అని పోలీసులు అనుకున్నారు. కానీ వారికి చాలా సందేహాలు కలిగాయి. నిజంగానే అతడు స్పృహ కోల్పోయాడా లేక ఊపిరి ఆడక చనిపోయాడా? ఆ విషయం తెలుసుకోవడం కోసం వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అతన్ని చెక్ చేసిన డాక్టర్, సార్, ఇతను చనిపోయి చాలాసేపు అయిందని చెప్పాడు. అతడు చనిపోయాడని చెప్పగానే పోలీసులు డెడ్ బాడీని పరిశీలించారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఎందుకంటే శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. ఒకవేళ ఇతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడా లేక అనుకోకుండా కారు లోపల ఇరుక్కుపోయి ఊపిరి ఆడక చనిపోయాడా అని పోలీసులు అనుమానించారు. కానీ ఈ కేసును విచారిస్తుంటే నమ్మలేని వాస్తవాలు తెలిసాయి. ఇలా కూడా చంపుతారా అని పోలీసులే ఆశ్చర్యపోయారు. ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టులు ఉన్న ఈ కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ వ్యక్తి డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించిన పోలీసులు ఆ వ్యక్తి ఎవరని తెలుసుకోవడం ప్రయత్నించారు. అప్పుడు సమీపంలోని పోలీస్ స్టేషన్ కు నిన్న అంటే జూలై 14, 2020 తేదీ సాయంత్రం అంకిత్ చౌహాన్ అనే వ్యక్తి కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు కంప్లైంట్ చేశారు. ఆ కుటుంబ సభ్యుల డీటెయిల్స్ తీసుకున్న పోలీసులు అంకిత్ చౌహాన్ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి అతని అక్క, తల్లి పరిగెత్తుకుంటూ వచ్చారు. డెడ్ బాడీని చూడగానే వారు బాగా ఏడ్చారు. ఇంతకీ ఏం జరిగిందని పోలీసులు అడిగినప్పుడు వారు కొన్ని విషయాలు చెప్పారు. అంకిత్ చౌహాన్ కు 30 ఏళ్లు. అతడు హల్ద్వానీలో కార్ల డీలర్షిప్ చేస్తుంటాడు. అతనికి చాలానే షోరూమ్లు ఉన్నాయి. 2020 జూలై 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు అతను ఒక షోరూమ్ నుంచి కారు తీసుకుని వెళ్లిపోయాడు. కానీ ఇంటికి వెళ్ళలేదు. చాలాసేపు అయినా అంకిత్ చౌహాన్ ఇంటికి రాకపోవడంతో అతని తల్లి కొంచెం ఆందోళన చెందింది. వెంటనే అతని సెల్ కు కాల్ చేసింది. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందే తప్ప అతను ఫోన్ తీయలేదు. అతను ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి తరచూ పనుల మీద వేర్వేరు చోట్లకు వెళ్తుంటాడు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా అతని ఫోన్ ఎప్పుడు ఆన్లోనే ఉండేది. కానీ ఆ రోజు సాయంత్రం తన కొడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో తల్లి చాలా భయపడింది. వెంటనే తెలిసిన వారికి, స్నేహితులకు కాల్ చేసి అంకిత్ చౌహాన్ మీ ఇంటికి వచ్చాడా అని అడిగింది. ఎవరు రాలేదని చెప్పడంతో చాలా భయపడింది. రాత్రి 9 గంటల సమయంలో తన కొడుకు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ప్రముఖమైన వ్యక్తి కనిపించలేదని తెలిసి పోలీసులు అతని కోసం రాత్రంతా వెతికారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. యాక్చువల్ గా ఇదే జరిగింది సార్ అని పోలీసులకు అంకిత్ చౌహాన్ తల్లి చెప్పింది. అతను మిస్ అయిన మరుసటి రోజే పోలీసులకు ఒక వ్యక్తి కాల్ చేశాడు. ఆ తర్వాత ఇంట్రోలో చెప్పుకున్నట్లు జరిగింది. అంకిత్ చౌహాన్ పోస్ట్ మార్టం పూర్తయ్యాక డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతే అతడు ఎలా చనిపోయాడు అనేది తెలుస్తుంది.
ఆ తర్వాతే అది హత్య లేక ఆత్మహత్య లేక ప్రమాదమా అనేది తెలుస్తుంది. చివరికి పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. కానీ ఆ రిపోర్ట్లో ఉన్న విషయం పోలీస్ డిపార్ట్మెంట్ ను మాత్రమే కాదు, అంకిత్ చౌహాన్ కుటుంబ సభ్యులను కూడా తీవ్ర షాక్ గురి చేసింది. ఇప్పటికే పోలీసులు ఎన్ని కేసులు విచారించి ఉంటారు, ఎన్ని హత్య కేసులు డీల్ చేసి ఉంటారు, కానీ ఇలాంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ను మాత్రం ఎప్పుడూ చూడలేదని స్టన్ అయ్యారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందంటే అంకిత్ చౌహాన్ మరణానికి కారణం పాము కాటు అని రాసి ఉంది. ఒక విషపూరిత పాము అతన్ని కరిచింది, అందువల్లే మరణించాడని వైద్యులు చెప్పారు. పాము అతన్ని 2 చోట్ల కాటేసింది. ఒక కాలికి ఎక్కడైతే కరిచిందో ఇంకో కాలికి కూడా అదే చోట కాటేసింది. ఒక మనిషిని పాము 2 కాళ్ళలోనూ ఒకే చోట కాటు వేయడం ఎలా సాధ్యం? ఒక కాలికి కాటు వేసినప్పుడు అతను తప్పించుకునేందుకు ప్రయత్నించి ఉండవచ్చు, పరిగెత్తడానికి ప్రయత్నించి కూడా ఉండవచ్చు, పాముపై దాడి చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చు. అయితే మరో కాలికి కూడా అదే చోట కాటు ఉండడం చూసి పోలీసులకు అనుమానం కలిగింది. దీన్ని బట్టి చూస్తే అంకిత్ చౌహాన్ ను పాము ద్వారా ప్లాన్ చేసి హత్య చేసినట్లు పోలీసులకు అనిపించింది. పాము కరిచి చాలా మంది చనిపోతుంటారు. అదే కారణంతో ఈ కేసును పోలీసులు ఈజీగా క్లోజ్ చేయొచ్చు. కానీ పోలీసులకు క్రైమ్ సీన్ ను చూసినప్పుడు చాలా అనుమానాలు కలిగాయి. ఒక వ్యక్తి కారు వెనక సీట్లో కూర్చుని ఉన్నాడు అంటే అతడు కారును నడపలేదు. కారు అక్కడి వరకు వెళ్ళిందంటే డ్రైవర్ సీట్లో ఎవరో ఒకరు ఉండి ఉండాలి కదా. ఆ కారు నడిపింది ఎవరు? కారు డోర్లన్నీ మూసేసి ఏసీ వేసి వెళ్ళారంటే ఇది యాదృచ్ఛికంగా జరగలేదు, పక్కా హత్య అని పోలీసులకు సందేహం కలిగింది. వెంటనే దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. ఇప్పుడు అంకిత్ చౌహాన్ ను ఎవరు హత్య చేసి ఉంటారని నిందితుల కోసం వెతకడం ప్రారంభించారు. జూలై 14, 2021 తేదీ సాయంత్రం పూట అంకిత్ చౌహాన్ షోరూమ్ నుంచి ఇంటికి బయలుదేరాడు. అతడు ఒంటరిగానే కారులో వెళ్ళాడు. అతడు అలా వెళ్తుంటే చాలా మంది చూశారు. అతడు ఇంటికి వెళ్లకుండా అతను ఎవరిని కలవడానికి వెళ్ళాడు, చివరిగా ఫోన్లో ఎవరితో మాట్లాడాడు అనేది పోలీసులు తెలుసుకోవడానికి ప్రయత్నించారు. చివరి వ్యక్తి ఎవరు అనేది తెలిస్తే అతని మరణానికి ఎవరు బాధ్యులు అన్నది బయటపడుతుంది. అందువల్ల పోలీసులు అంకిత్ చౌహాన్ కాల్ లిస్ట్ ను చెక్ చేశారు. అతను చివరిసారి ఫోన్లో ఒక అమ్మాయితో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ అమ్మాయి పేరు మాహి ఆర్య. ఆమెపైనే పోలీసులకు అనుమానం వచ్చింది. ఇంతకీ ఈ మాహి ఆర్య ఎవరు అని అంకిత్ చౌహాన్ తల్లిని అడిగారు. సార్, ఆమె ఎవరో మాకు తెలియదు, ఆమెను ఎందుకు కలవాలని అనుకున్నాడో నాకు తెలియదు సార్ అని ఆమె చెప్పింది. అయితే ఆ అమ్మాయిని అడుగుదామని పోలీసులు కాల్ చేశారు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వెంటనే ఆమెపైనే పోలీసులకు అనుమానం కలిగింది. అంకిత్ చౌహాన్ హత్యతో మాహి ఆర్యకు ఏదో సంబంధం ఉందని అనుకున్నారు. వెంటనే పోలీసులు ఆ అమ్మాయి ఫోన్ రికార్డులు తీసుకున్నారు. జూలై 14న అంటే సంఘటన జరిగినప్పుడు ఆమె ఎవరెవరికి కాల్ చేసిందో అని రికార్డులు చెక్ చేశారు. ఈ మాహి ఆర్య అనే అమ్మాయి తరచుగా 2 నంబర్లతో మాట్లాడినట్లు గుర్తించారు. ఆ నంబర్లు ఎవరివంటే ఒకరు దీప్ కండ్పాల్, మరొకరు రమేష్ నాథ్. ఈమె ఫోన్ ఎత్తలేదని వారికి కాల్ చేశారు. దీప్ కండ్పాల్ కు ఫోన్ చేస్తే అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అప్పుడు పోలీసుల అనుమానం మరింతగా పెరిగింది. సరే, ఇంకో వ్యక్తి రమేష్ నాథ్ కు కాల్ చేద్దామని అనుకున్నారు. అతనికి ఫోన్ చేయగానే అతని ఫోన్ ఆన్లోనే ఉంది. కానీ అతడు ఫోన్ కట్ చేశాడు. ఆ ఫోన్ ఏ లొకేషన్ లో ఉందని చెక్ చేస్తే హల్ద్వానీ పట్టణంలోనే యాక్టివ్ గా ఉంది. ఆ వ్యక్తిని పట్టుకుంటే బహుశా అంకిత్ చౌహాన్ కు ఏమైందో తెలుస్తుందని అనుకున్నారు. అతని ద్వారా మాహి ఆర్యకు అంకిత్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటనేది తెలుస్తుందని పోలీసులు ఆలోచించారు. ఇదే టైంలో ఇంకో పోలీస్ టీం అంకిత్ చౌహాన్ యొక్క మొబైల్ ఫోన్ ఆధారంగా లొకేషన్ ట్రాక్ చేశారు. అప్పుడే పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురైంది. ఒక పోలీస్ టీం అంకిత్ చౌహాన్ ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడాడో రికార్డులు సేకరించారు. ఇంకో టీం అతను కనిపించకుండా పోవడానికి ముందు అంటే సాయంత్రం షోరూమ్ నుంచి బయలుదేరిన తర్వాత అతను ఎక్కడెక్కడికి వెళ్ళాడో లొకేషన్ హిస్టరీని తీసుకున్నారు. అతను తన షోరూమ్ నుంచి హల్ద్వానీ పట్టణంలోని కోరాబోరా అనే ప్రాంతానికి వెళ్ళాడు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత అతని లొకేషన్ కోరాబోరా నుంచి భుజియా ఘాట్ అనే ప్రాంతానికి మారింది. భుజియా ఘాట్ అనేది కొండ ప్రాంతం, పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రదేశం. అక్కడ అతని ఫోన్ కొద్దిసేపు యాక్టివ్ లో ఉంది. కానీ ఆ తర్వాత భుజియా ఘాట్ నుంచి అతని లొకేషన్ తీన్పానీ బైపాస్ దగ్గరకు వచ్చింది.
అక్కడే అతని డెడ్ బాడీ దొరికింది. ఈ లొకేషన్ హిస్టరీ చెక్ చేసిన తర్వాత పోలీసులకు ఒక క్లూ దొరికింది. ఇప్పుడు రమేష్ నాథ్ లొకేషన్ కూడా కోరాబోరా ప్రాంతంలోనే ఉందని తెలిసింది. దీన్ని బట్టి చూస్తే చౌహాన్ హత్యలో మాహి ఆర్యకు, ఆమెతో ఫోన్ లో మాట్లాడుతున్న దీప్ కన్పాల్ కు, ఇప్పుడు చివరిగా లొకేషన్ యాక్టివ్ లో ఉన్న రమేష్ నాథ్ కు సంబంధం ఉందని పోలీసులకు అనిపించింది. వెంటనే రమేష్ నాథ్ ను పట్టుకున్నారు. అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నించారు. మొదటగా పోలీసులు అతని పేరు ఏమిటి, ఏం చేస్తావు అని అడిగారు. ఏం చేస్తావు అని అడిగినప్పుడు అతను ఇచ్చిన సమాధానమే మొత్తం కేసును తేల్చేసింది. సార్, నా ప్రధాన వృత్తి పాములను పట్టడం అన్నాడు. ఆ మాట వినగానే పోలీసులకు అర్థమైపోయింది ఈ కేసును ఛేదించామని. కానీ ఇంకా విచారిస్తుంటే చాలా విషయాలు తెలిసాయి. వెంటనే రమేష్ నాథ్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన పోలీసులు అసలు ఏం జరిగిందో చెప్పమని అడిగారు. అప్పుడు అతడు అన్ని విషయాలు చెప్పాడు. సార్, ఈ హత్యలో నేను కూడా పాలు పంచుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ హత్యలో సూత్రధారి మాహి ఆర్య ఒక్కరే కాదు, ఈ హత్యలో దీప్ కన్పాల్ కూడా పాల్గొన్నట్లు చెప్పాడు. కేవలం మేము ముగ్గురం మాత్రమే కాదు సార్, ఈ గ్యాంగ్ లో మరో 2 ఉన్నట్లు చెప్పాడు. ఆ 2 గురించి ఇప్పటి వరకు పోలీసులకు తెలియదు. వారెవరంటే ఒకరు ఉషారాణి అనే మహిళ, ఆమె భర్త రామవతార్ కూడా ఈ హత్యలో పాలు పంచుకున్నట్లు అతడు చెప్పాడు. ఈ ఉషారాణి ఎవరంటే ఆమె మాహి ఆర్య ఇంట్లో పనిచేసే మహిళ. మేము 5 కలిసి ప్లాన్ చేసి అంకిత్ చౌహాన్ ను చంపేశామని ఒప్పుకున్నాడు. ఆ తర్వాతే హత్యకు మోటివ్ ఏంటనేది తెలిసింది. అది తెలిసిన తర్వాత ఒక మహిళ ఇంతగా ఆలోచించిందా, ఇంతలా ప్లాన్ చేసిందా అని పోలీసులకే షాకింగ్ గా అనిపించింది. ఈ కేసులో 5 పాల్గొంటే రమేష్ నాథ్ ను ఒక్కడినే అరెస్ట్ చేశారు. ఇక మిగిలిన 4 ఫోన్లను పోలీసులు 24 గంటల పాటు మానిటర్ చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఈ కేసులో మరో బ్రేక్ త్రూ వచ్చింది. మాహి ఆర్య ఫోన్, ఆమెతో ఉన్న దీప్ కన్పాల్ ఫోన్ ఒకానొక సమయంలో ఆన్ అయ్యాయి. అవి ఢిల్లీలో ఉన్నట్లు లొకేషన్ చూపించాయి. వెంటనే ఉత్తరాఖండ్ పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు వారిని అక్కడ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఉషారాణి, ఆమె భర్త రామవతార్ ఫోన్లు పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో ఆన్ అయ్యాయి. అక్కడి పోలీసులు వారిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఉన్న 5 పోలీసులు అరెస్ట్ చేసి హల్ద్వానీ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఇంతకు ముందు అంకిత్ కారు దొరికిన చోట సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అతని కారు వైపు ఎవరు ప్రయాణం చేశారో చెక్ చేసినప్పుడు ఒక తెల్ల రంగు ట్యాక్సీ వచ్చిందని తెలిసింది. కాబట్టి పోలీసులు ఆ ట్యాక్సీని పట్టుకుని విచారించినప్పుడు అందులోనే 5 హల్ద్వానీ నుంచి ఢిల్లీకి పారిపోయారని తెలిసింది. ఈ కేసులో మాహియా ఆర్యానే ప్రధాన నేరస్తురాలు. ఆమె అద్భుతంగా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసింది. ఆ తర్వాత మాహి ఆర్యాపై చాలా సాక్ష్యాలు ఉన్నందున తాను ఇకపై పోలీసుల నుండి తప్పించుకోలేనని గ్రహించింది. అప్పుడు నిజంగా ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టింది. ఈ మాహి ఆర్య స్కూల్లో ఉండగా మంచి స్టూడెంట్, బాగా చదివేది, చాలా అందంగా ఉండేది. అందువల్ల అబ్బాయిలు ఆమె చుట్టూ తిరిగేవారు. స్కూల్లో ఉండగానే ఒక అబ్బాయిని ప్రేమించింది. కానీ హై స్కూల్ కు వచ్చినప్పుడు బ్రేకప్ అయింది. ఆమె మనసు విరిగిపోయింది. ఆ తర్వాత సరిగా చదువు కొనసాగించకుండా ఒక దశలో తనకి స్వేచ్ఛ కావాలని ఇంటి నుంచి పారిపోయింది. అలా పారిపోయిన తర్వాత చెడు స్నేహాలు చేసింది. చివరకు వ్యభిచార వృత్తిలోకి వెళ్ళింది. కానీ ఈ వ్యభిచారం కొంచెం వేరుగా ఉండేది. ఆమె లక్ష్యం ఆ ప్రాంతంలో ఉన్న ధనవంతులే. వారితో మాత్రమే సంబంధాలు పెట్టుకుని అలా చాలా డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. పోలీసులు మాహి ఆర్య ఫోన్ చెక్ చేసినప్పుడు హల్ద్వానీలో ఉండే టాప్ 10 బిజినెస్ మ్యాన్ల ఫోన్ నంబర్లు ఆమె కాంటాక్ట్ లిస్టులో ఉన్నాయి. ఆమెకు అంతటి పెద్ద వ్యక్తులతో పరిచయాలు ఉండేవి. అలా తక్కువ సమయంలోనే సంపన్నులతో పరిచయాలు ఏర్పరచుకుని తాను కూడా ధనవంతురాలై సుఖంగా జీవిస్తోంది. అప్పుడు దీప్ కన్పాల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చాలా మందితో వ్యభిచారం చేస్తూనే ఉన్న ఈ దీప్ కన్పాల్ తో మాత్రం ప్రేమలో పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఒకరోజు మాహి ఆర్య, దీప్ కన్పాల్ ఇద్దరు కలిసి కారు కొనాలని షోరూమ్ కు వెళ్లారు. ఆ షోరూమ్ కు వెళ్లి చూస్తే యజమాని అంకిత్ చౌహాన్. అప్పుడే మాహి మొదటిసారి అంకిత్ ను కలిసింది. వారిద్దరి మధ్య మొదట స్నేహం మొదలైంది. కొంతకాలానికి ఇద్దరు ప్రేమలో పడిపోయారు. శారీరక సంబంధం కూడా ఏర్పడింది. అంకిత్ చౌహాన్ తరచూ మాహి ఆర్య ఇంటికి వెళ్లేవాడు. ఆమెను నిజంగా ప్రేమించసాగాడు.
కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాహి ఆర్య ఏ ప్రొఫెషన్ లో ఉందో ఏమి చేస్తోందో అంకిత్ కు తెలియదు. తెలియకుండానే ఆమెను గాఢంగా ప్రేమించాడు. మాహి ఆర్య ఇంట్లో ఉషారాణి అనే పని మనిషి ఉండేది. ఉషారాణి భర్త కూడా తరచుగా మాహి ఆర్య ఇంటికి వచ్చేవాడు. వీరందరితో కలిసి ఆ ఇంట్లో తరచుగా అంకిత్ చౌహాన్ పార్టీ చేసుకునేవాడు. చాలా సంతోషంగా ఉండేవారు. ఒక దశలో అంకిత్ చౌహాన్ మాహి ఆర్యను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుండగా అప్పుడే అతనికి నిజాలు తెలిసాయి. మాహి ఆర్య ఎలాంటి వృత్తిలో ఉంది, ఆమె ఎందరితో సంబంధాలు పెట్టుకుందనేది తెలిసింది. ఇలా తెలిసినప్పుడు అతనికి ఇష్టం ఉంటే ఆమెను పెళ్లి చేసుకోవాలి, లేదంటే వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ అంకిత్ చౌహాన్ ఈ రెండూ చేయలేదు. అతడు చేసిన తప్పేంటంటే ఆమెపై ఆధిపత్యం చెలాయించాలని చూశాడు. నిన్ను కలవడానికి చాలా మంది విఐపీలు వస్తారు, వాళ్లతో అన్ని వదులుకో. ఇకపై నువ్వు ఎవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోకూడదు, కేవలం నాతో మాత్రమే ఉండాలి, ఇంకెవరిని ముట్టుకోనివ్వద్దు అని కఠినంగా చెప్పేశాడు. అంతేకాదు ఇకపై ఈ ఇంట్లో ఎవరు తాగకూడదని ఆంక్షలు పెట్టాడు. అతని ఆంక్షలతో మాహి ఆర్య చాలా ఇబ్బంది పడింది. ఆమెకు విపరీతమైన తాగుడు అలవాటు ఉంది. తనకు తాగాలని అనిపించినప్పుడల్లా తన ఇంట్లో పనిచేసే ఉషారాణి ఇంటికి వెళ్లేది. వారు ఉండేది చిన్న ఇల్లు. అక్కడికి వెళ్లి తాగడం మొదలుపెట్టింది. అంకిత్ చౌహాన్ కు ఈ విషయం తెలిసిపోయింది. నాకు తెలియకుండా నువ్వు నీ పని మనిషి ఇంట్లోకి వెళ్లి తాగుతావా అని కోపం పెంచుకున్నాడు. ఆ పని మనిషి ఇంటి ఓనర్ ను కలిసి తన పలుకుబడిని డబ్బును ఉపయోగించి పని మనిషిని అక్కడి నుంచి ఖాళీ చేయించాడు. ఇంత చేస్తున్న అంకిత్ చౌహాన్ మాహి ఆర్యను పెళ్లి చేసుకోవట్లేదు, ఆమెను వేశ్య వృత్తిని కూడా చేసుకొనివ్వట్లేదు. ఇతడు నన్ను కంట్రోల్ చేయాలని చూస్తున్నాడు, నా విలాసవంతమైన జీవితానికి అడ్డుపడుతున్నాడని ఆమె కోపగించుకుంది. ఇంకోవైపు మా ఇంటిని ఖాళీ చేయించాడని పని మనిషి అయిన ఉషారాణి ఆమె భర్త కూడా అంకిత్ చౌహాన్ పై కోపం పెంచుకున్నారు. సడన్ గా ఇల్లు ఖాళీ చేయించేసరికి ఉషారాణికి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. అందువల్ల వారికి మాహి ఆర్య షెల్టర్ ఇచ్చింది. అలా మాహి ఆర్య ఆమె ఇంట్లో పనిచేసే పని మనిషి మరింత దగ్గరయ్యారు. వీరంతా అంకిత్ పై పగ పెంచుకున్నారు. ఒకానొక దశలో మాహి ఆర్య ఏమనుకుందంటే అంకిత్ ప్రాణాలతో ఉన్నంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు, సుఖంగా బతకలేను, కాబట్టి అతన్ని చంపాలని నిర్ణయించుకుంది. కానీ అతని మరణం హత్యగా కనిపించకూడదు, అది ఒక ప్రమాదంగా కనిపించాలని అనుకుంది. ఇంటర్నెట్ లో బాగా వెతికింది, హత్యను ఎలా ప్రమాదంగా చూపించవచ్చు అని సెర్చ్ చేసింది. అప్పుడే ఆమెకు పాముతో కరిపించి చంపించిన హత్య కేసు ఆమె కంటపడింది. ఈ విషయమే పని మనిషి ఉషారానికి ఆమె భర్తకు కూడా చెప్పింది. వారు కూడా ఈ ప్లాన్ బాగుందని అన్నారు. ఇక అది అమలు చేయాలంటే పాములు పట్టే వారిని సహాయం కోరాలి అనుకున్నారు. వారికి పాములు పట్టే వ్యక్తుల గురించి ఏమీ తెలియకపోవడంతో తన మాజీ ప్రేమికుణ్ణి సాయం కోరింది ఆమె. ఇంతకు ముందు దీప్ కన్పాల్ నే ప్రేమించింది కదా, కానీ ఈమె జీవితంలోకి అంకిత్ వచ్చిన తర్వాత అతన్ని వదిలేసింది. ఇప్పుడు పాములను పట్టే వ్యక్తిని కనిపెట్టడం కోసం తన మాజీ ప్రేమికుణ్ణి కలిసింది. అతనికి తన ప్లాన్ అంతా చెప్పింది. ఈ ప్లాన్ లో నీ పనేంటంటే పాములు పట్టే వ్యక్తిని కనిపెట్టి తీసుకురావడమే అని చెప్పింది. అతడు చాలా వెతికిన తర్వాత రమేష్ నాథ్ అనే పాములు పట్టే వ్యక్తిని కనిపెట్టాడు. అతన్ని తీసుకొచ్చి మాహితో మాట్లాడించాడు. కానీ అతనికి ఆమె నిజం చెప్పలేదు. నేను ఒకరిని ప్రేమించాను, అతను నన్ను మోసం చేశాడు, అతనికి ఆల్రెడీ పెళ్ళైంది, కానీ నాతో కలిసి ఉన్నప్పుడు తీసిన ఫోటోలను చూపించి బెదిరిస్తున్నాడు, అవి గాని ఇంటర్నెట్ లో పెడితే నా పరువే పోతుంది, నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే దారి లేదు అని ఏడ్చింది. ఆమె మాటలు విన్న రమేష్ నాథ్ కరిగిపోయాడు. అదంతా గమనించిన మాహి ఆర్య అసలు విషయం చెప్పింది. నన్ను మోసం చేసిన అంకిత్ చౌహాన్ ను పాముతో కరిపించి చంపేయాలని చెప్పింది. కానీ ఆమె ఎంత చెప్పినా అతడు ఒప్పుకోలేదు. నేను అలాంటి పనులు చేయను, అది నా వృత్తికి విరుద్ధం అన్నాడు. కానీ అతన్ని బతిమిలాడి ఎలాగోలా ఒప్పించింది. అతని చేతిలో 10,000 కూడా పెట్టింది. అప్పుడు రమేష్ నాథ్ ఏం చెప్పాడంటే, నేను అతన్ని పాముతో కరిపించి ప్రమాదంలో చనిపోయినట్లు నమ్మించడానికి ప్రయత్నం చేస్తాను, కానీ అతన్ని కలవడానికి విషం ఉన్న పాము కావాలి, అది దొరికేంత వరకు వేచి ఉండండి. ఇంట్లో పాము దూరిందని నాకు తరచుగా కాల్స్ వస్తుంటాయి, అలా ఎవరి నుంచైనా కాల్ వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాను, అప్పుడు మనం ఈ ప్లాన్ ను అమలు చేయవచ్చు అని చెప్పాడు. ఇదే క్రమంలో రమేష్ నాథ్ కు ఒక ఇంట్లో పాము దూరినట్లు కాల్ వచ్చింది. ఆ ఇంటికి వెళ్లి పామును పట్టాడు.
అది విషపూరితమైన పాము అనేది అతనికి తెలిసిపోయింది. వెంటనే మాహికి కాల్ చేసి ప్లాన్ ను వెంటనే అమలు చేద్దామని చెప్పాడు. ఆ పామును పట్టుకున్న 2 రోజులకు అంటే జూలై 8వ తేదీన అంకిత్ చౌహాన్ ను ఇంట్రో ఫంక్షన్ ఉంది, ఆ రోజు నా బర్త్డే అని మాహి ఆర్య ఆహ్వానించింది. అతను కూడా వచ్చాడు. ఇదే అదనుగా అతనికి ఆమె బాగా తాగించింది. ఇంకోవైపు ఒక రూమ్ లో పాములు పట్టే వ్యక్తి, దీప్ కన్పాల్ పని మనిషి, ఆమె భర్త వెయిట్ చేస్తున్నారు. అతడు ఎప్పుడు మైకంలో పడతాడో అప్పుడు పాముతో కరిచేలా చేయాలని వారు సిద్ధంగా ఉన్నారు. డ్రింక్ చేసిన తర్వాత నాకు ముఖ్యమైన పని ఉంది, నేను వెళ్తా అని అంకిత్ అన్నాడు. లేదు, నువ్వు ఇక్కడే ఉండాలంటే నాకు కుదరదు అని అతడు బయలుదేరాడు. అతనికి ఈ భూమి మీద నూకలు ఉన్నట్లున్నాయి. అప్పుడు తప్పించుకున్నాడు. వీరు పన్నిన వల నుంచి తప్పించుకున్నాడు. కానీ జూలై 14వ తేదీ మరో ముహూర్తం పెట్టారు. ఆ రోజు మళ్ళీ చౌహాన్ కు కాల్ చేసిన మాహి మా ఇంట్లో పార్టీ చేసుకుందాం వస్తావా అని పిలిచింది. అతడు బాగా ఆలోచించి పార్టీకి వెళ్లి జాలీగా ఉండొచ్చని అనుకున్నాడు. కానీ అతని జీవితంలో అదే చివరి రోజు అవుతుందని అస్సలు ఊహించలేకపోయాడు. 2020 జూన్ 14వ తేదీ సాయంత్రం పూట షోరూమ్ నుంచి నేరుగా మాహి ఆర్య ఇంటికి వెళ్ళాడు. అతనికి మందు పోసి ఇచ్చిన ఆమె అందులో మత్తు మందు కలిపింది. బాగా తాగిన తర్వాత అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఇక ఈ రోజు ఇంటికి వెళ్ళలేను, ఇక్కడే ఉంటా అని చెప్పాడు. అతన్ని తీసుకెళ్లి బెడ్రూమ్ లో పడుకోబెట్టింది. ఎప్పుడైతే అతడు మైకంలో పడ్డాడని తెలిసిందో పక్క రూమ్ లో దాక్కున్న రమేష్ నాథ్, దీప్ కన్పాల్, ఉషారాణి ఆమె భర్త బయటకు వచ్చారు. అంకిత్ పడుకున్న రూమ్ కు వెళ్లారు. వెంటనే పామును బయటకు తీసిన రమేష్ నాథ్ అంకిత్ చౌహాన్ కాలిపై కరిచేలా చేశాడు. మనిషి చనిపోవడానికి ఆ పాము యొక్క ఒక్క బైట్ చాలు. కానీ ఈ రమేష్ నాథ్ ఇంకో కాలిపై కూడా సేమ్ ప్లేస్ లో కనిపించాడు. కాసేపట్లోనే నురగ కక్కుతూ అంకిత్ చౌహాన్ చనిపోయాడు. ఇక వీరంతా ఏమనుకున్నారంటే డెడ్ బాడీని అతని కారులోనే పెట్టి కొండపై నుంచి తోసేస్తే సరిపోతుంది, అంతా యాక్సిడెంట్ అనుకుంటారని ప్లాన్ వేసుకున్నారు. డెడ్ బాడీని కారు వెనుక సీట్ లో కూర్చోబెట్టి ఆ కారును దీప్ కన్పాల్ నడిపాడు. ఆ కారు వెనుక మిగతా వారంతా కాల్ ట్యాక్సీలో వెళ్లారు. భుజియా ఘాట్ అనే కొండ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి కారును తోసేద్దామని అనుకున్నారు. కానీ అప్పుడు చాలా మంది సందర్శకులు రావడంతో ప్లాన్ ను అమలు చేయలేకపోయారు. అప్పుడే వారు తీన్పాని అనే ఏరియాలో బైపాస్ రోడ్డును చూశారు. అప్పుడు దీప్ కన్పాల్ కు మాహి ఆర్య ఏం చెప్పిందంటే ఆ కారులోని వెనుక సీట్ లో డెడ్ బాడీని పెట్టి అన్ని డోర్లు క్లోజ్ చేయాలి, ఆ తర్వాత ఏసీ ఆన్ చేయాలని చెప్పింది. ఆమె చెప్పినట్లుగానే అంతా చేశారు. ఆ తర్వాత ఆ క్యాబ్ లో ఎక్కి అంతా అక్కడి నుంచి పారిపోయారు. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఢిల్లీకి ఎస్కేప్ అయ్యారు. మొదట ఢిల్లీకి వెళ్ళాలి, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ కు వెళ్ళాలి, అక్కడి నుంచి నేపాల్ కు పారిపోవాలనేది వారి ప్లాన్. వీరంతా ఢిల్లీకి వెళ్లిన తర్వాత మొదటగా ఉషారాణి ఆమె భర్త వెస్ట్ బెంగాల్ వెళ్లారు. ఎందుకంటే ఉషారాణి సొంతూరు మాల్దా. నేపాల్ కు సరిహద్దు అయిన మాల్దా నుంచి తప్పించుకోవడం చాలా ఈజీ. మొదట వీరు వెళ్లిన తర్వాత మిగతా వారంతా వెళ్లాలనేది వారి ప్లాన్. మిగతా వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నప్పుడు రమేష్ నాథ్ కు ముఖ్యమైన పని పడింది. అందువల్ల హల్ద్వానీకి తిరిగి వచ్చాడు. అప్పుడే ఫోన్ ఆన్ చేశాడు. ఫోన్ ఆన్ చేయగానే లొకేషన్ కనిపెట్టి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో ఢిల్లీలో వెస్ట్ బెంగాల్లో ఉన్న నిందితులను కూడా పట్టుకున్నారు. ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేశారు. వీరంతా ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. ఈ కేసు విచారణ జరుగుతోంది. ప్రస్తుత రోజుల్లో హత్య చేసి తప్పించుకోవడం అస్సలు కుదరదు. తప్పు చేసిన వారు వారికే తెలియకుండా ఏదో ఒక ఆధారం వదిలి వెళ్తారు. దాన్ని పట్టుకుని ఈజీగా పోలీసులు కనిపెడతారు. పాముతో బైట్ చేయించి ప్రమాదంగా చిత్రీకరిద్దామని అనుకున్నారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఎలాంటి నేరాన్నైనా పోలీసులు ఈజీగా ఛేదించగలరు. ఫోరెన్సిక్ టీం కూడా అది హత్య, ఆత్మహత్య, ప్రమాదమా అని ఈజీగా చెప్పగలదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.